వర్తమానం. నైవేద్యం అనంటే దేవునికి ఆహారంగా అర్పించే దాన్ని నైవేద్యము అంటారు. దేవుని యొద్ద నుండి తీసుకున్న దాన్ని ప్రసాదము అంటారు. నైవేద్యము అంటే దేవునికి ఆహారంగా అర్పించేది. దైవజనమా, దేవునికి ఆహారంగా అర్పించేది అన్నప్పుడు మనుషులు ఆయా ఆహార పదార్థాలను ఇష్టపడినట్లుగా దేవుడు కూడా ఆహార పదార్థాలు ఇష్టపడతాడా? ఒకవేళ ఇష్టపడితే ఆ దేవునికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఏంటి? ఎలాంటి ఆహార పదార్థాలు మన ప్రభు సన్నిధిలో పెడితే వాటిని బట్టి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు? ఒకసారి ఆలోచిస్తే మనుషులు ఆయా ఆహార పదార్థాలు ఇష్టపడ్డట్లుగా దేవుడు కూడా ఇష్టపడతాడా? మనుషుల ఇష్టాలు మనం ఒకసారి చూస్తే భారతదేశాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలకి ప్రియమైన ఆహారం రైస్ లేకపోతే మనోడికి తిన్నట్టు ఉండదు. ఒకరోజు ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటే, అన్న పొద్దుటి నుంచి ఏం తినలేదన్నా, అస్సలు ఏం తినలేదన్నా అని అంటున్నాడు. 1 గంట ఆ ప్రాంతంలో వాళ్ళ కొడుకు అంటాడు, తినకపోవటం ఏంటి డాడీ, 6 ఇడ్లీ తిన్నావు కదా, 6 చపాతీ తిన్నావు కదా అంటే అంటాడు, అన్నం ఎక్కడ తిన్నానరా, తినలేదు కదా అంటాడు. మన దక్షిణ భారతదేశం వాళ్ళకి అన్నం తింటేనే అమ్మయ్య అన్నట్టుంటుంది. మనకు రైసు ప్రీతికరమైంది. ఉత్తర భారతదేశానికి వెళ్ళామనుకోండి, రోటీ, వాళ్ళకు రొట్టె ఉంటే చాలు పరలోకం. పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి వెళ్తే, బీహార్ ప్రాంతానికి వెళ్తే వాళ్ళకు ఆలుగడ్డ ఉంటే చాలు, అదే వాళ్ళకు పరలోకం. అద్భుతం అది. ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల విచిత్రం తెలుసా, చేపల కూరలో కూడా బంగాళదుంప వేస్తారు. ఎట్టా వేస్తారో నన్ను అడగొద్దు, కావాలంటే వాళ్ళ అడ్రస్ ఇస్తా, మీరే ఫోన్ చేసి కనుక్కోండి. రైట్. సో భారతదేశంలో ప్రజల ఆహార అలవాట్లు ఇట్లా ఉంటే, వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళకిష్టమైన ఫుడ్ బీఫ్ అట. వాళ్ళ మెనూలో బీఫ్ లేకపోతే ఇక మీకు తెలుసానా, వాళ్ళ మెనూలో కంపల్సరీగా బీఫ్ ఉండాలి, అది వాళ్ళకి ఇష్టం అంట. వీళ్ళందరికీ పెద్ద ఒక ఆయన అన్నాడు, చైనా ఆయనకి ఏది ఇష్టమో మీ అందరికీ తెలుసు. వాళ్ళ మెనూలో పాములు, కప్పలు, తేళ్ళు ఎట్లా వండుకుంటారో నన్ను అడగొద్దు, కావాలంటే యూట్యూబ్లో చూడండి. అది వాళ్ళకి ఇష్టమైన ఆహారం. మనుషుడు ఆయా ఆహార పదార్థాలను ఇష్టపడినట్లుగా దేవుడు కూడా భూమిలో దొరికే ఆహార పదార్థాలను దేవుడు ఇష్టపడతాడా? నో. వాక్యం చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 13వ చరణం నాతో కలిసి, వృషభముల మాంసమును నేను తిందునా, పొటేళ్ల రక్తమును త్రాగుదునా? పెద్దగా చెప్పాలి. వృషభముల మాంసము నేను తిందునా, పొటేలు రక్తము అంటే దేవుడు అలా ప్రశ్నించాడంటే దాని అర్థం ఏంటి? ఒరే బాబు, నేను బలిని కోరుకునేవాడిని కాదు, వృషభముల మాంసాన్ని తినేవాడిని కాదు, పొట్టేళ్ల రక్తాన్ని నేను త్రాగేవాడిని కాదు. అంటే మనం ఆరాధించే దేవుడు భూ సంబంధమైన ఆహారాన్ని ఇష్టపడేవాడు కాదు, భూ సంబంధమైన ఆహారాన్ని దేవుడు భుజించేవాడు కాదు. దీనికి బైబిల్లో ఒక అద్భుతమైన ఆధారం. యేసుక్రీస్తు వారు సమరయ గ్రామానికి వచ్చారు. వారితో అన్నారు, శిష్యులారా, నేను ఆకలిగొని ఉన్నానని. అయ్యా, పట్టణానికి వెళ్ళి రొట్టెలు తీసుకొస్తానని చెప్పి పట్టణానికి వెళ్ళి రొట్టెలు తీసుకురావడానికి వెళ్ళారు. ఈలోపు సమరయ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆవిడకి ప్రభు వాక్యం చెప్పారు. తన పాపపు కొండ అక్కడ విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు పాపాత్మురాలిగా వచ్చింది. ప్రభు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పవిత్రురాలిగా మార్చబడి ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చారు. బోధకుడా, ఇదిగో మీకోసం రొట్టె తీసుకొచ్చాం, తినండి అంటే ప్రభు అంటారు, నేను ఆల్రెడీ తినేసా. అయ్యా, ఏం తిన్నారు? మీకు తెలియని ఆహారం ఒకటి నాకుంది.
మీరు తినే ఆహారం రొట్టె, మీరు తినే ఆహారం మాంసం, మీరు తినే ఆహారం ఫలాలు, మీరు తినే ఆహారం భూ సంబంధమైనవి, మీకు తెలియని ఆహారము నాకుంది అని ప్రభు మాట్లాడినట్లుగా యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అంటే దైవజన్మ, లోకంలో చాలామంది ప్రజలు, దైవభక్తి కలిగిన ప్రజలు, వారి ఇష్ట దైవాలను ఆరాధించేటప్పుడు మనుషులు అనుకున్నట్లుగా కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు లేరు. సర్వ సృష్టికి ఒక్కడే దేవుడున్నాడు. ఆ ఒక్క దేవుడే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో మనుషులు వాళ్ళ విశ్వాసాలను బట్టి వారి ఇష్ట దైవాలకు ప్రసాదాలు పెడతారు, నైవేద్యాలు పెడతారు. ఆ దేవుడికి పాయాసం అని కొంతమంది పాయాసం పెడతారు, ఇంకొంతమంది ఆ దేవునికి నెయ్యి ఇష్టమని, దద్దోజనం ఇష్టమని రకరకాల ఆహార పదార్థాలు నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. నీవు ఆరాధించే దేవుడు భూ సంబంధమైన నైవేద్యాన్ని అంగీకరించేవాడు కాదు. ఆయన బలిని కోరుకునేవాడు, మరలా చెప్పాలి, బలిని కోరుకునేవాడు. తెలియని ఆహారం ఒకటి నాకుంది, మీరు తినే ఆహారాన్ని నేను భుజించేవాడిని కాదు అని అంటాడు. సరే, ఇంతకీ ఏ నైవేద్యాన్ని సమర్పించి దేవుని సంతోషపెట్టాలి? ఒక మాట చెప్తాను. ఎవరైతే దేవుని ఆకలి తీరుస్తారో, తెలుగులో ఒక సామెత ఉంది, అన్నదాత సుఖీభావ అని. ఒకసారి చెప్పండి. దేవునికి ఆహారం నువ్వు పెట్టగలిగితే భూమి మీద బ్రతికిన కాలం అంతా సుఖంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏ అన్నం పెట్టాలి దేవునికి, దేన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి? ఒక్క 5 విషయాలు లేఖనాల నుంచి చూపిస్తా. కీర్తనల గ్రంథం, ఇందాక చదువుకున్న కీర్తనలోనే 50వ కీర్తన 13, 14 చరణాలు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి చెప్పండి. 13వ వచనం చిన్న, నాతో కలిసి చెప్పండి. వృషభముల మాంసము నేను తిందునా, పెద్దగా చెప్పాలి, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా, దేవునికి స్తుతి యాగము చేయుము. విన్నారా? నేను వృషభముల మాంసాన్ని తింటానా? నేను తిన్ను. పొట్టేళ్ల రక్తాన్ని త్రాగుతానా? త్రాగను అని చెప్పి దాని కంటిన్యూషన్ ఏమంటాడు తెలుసా? స్తుతియాగము చేయుము అంటాడు. అంటే ఇక్కడేదో మనం ఆలోచించాలి. దేవుడు కోరుకునే నైవేద్యానికి ఇక్కడ ఏదో ఆధారం దొరికినట్లుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది. పొట్టేళ్ల రక్తాన్ని త్రాగేవాడు కాదు, వృషభముల మాంసాన్ని ఈ దేవుడు తినేవాడు అంటే దానికి ప్రతిగా ఏమర్పించమని చెప్తున్నాడు? స్తుతియాగాన్ని సమర్పించండి అంటాడు. దీని కంటిన్యూషనే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి నాతో కలిసి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించుదుము. ఏ ఫలం? పెద్దగా సీతాఫలం పేరున్నారా? మామిడి ఫలం పేరున్నారా? జిహ్వా ఫలం ఎప్పుడైనా విన్నారా? వినలేదా? ఇప్పుడు వింటున్నారు కదమ్మా, వినలేదా? జిహ్వా అంటే నాలుక. అద్భుతం. దేవునికి నైవేద్యంగా మనం ఏమి సమర్పించాలో తెలుసా? నీ నాలుకనే దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఎలాంటి నాలుక? ఈ నాలుక ఏం చేయాలి? భక్తుడు ఈ స్థలంలో అంటాడు, కాబట్టి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి చెప్పండి పెద్దగా చెప్పాలి, ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు కాదు సుమి, నా వైపు చూడండి. అప్పుడప్పుడు కాదు. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఒక పావు గంట సేపు స్తుతి స్తోత్రం అని అంట మాత్రమే కాదు. ఏదో ఉదయం లేచినప్పుడు ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట కాదు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఎల్లప్పుడూ
తండ్రి అయిన దేవునికి స్తుతియాగము చేయుడే. ఇప్పుడెప్పుడు కూర్చున్నా, లేచిన, త్రోవను వెళ్తున్నా, నీ నాలుక ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతియాగమే దేవునికి నైవేద్యంగా మార్చబడుతూ ఉంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, మన నాలుక ఎప్పుడు దేవుని స్తుతించేదిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు నా వైపు చూడండి, ఎఫెసీ పత్రికలోనే ఒక చోట అంటాడు, క్రైస్తవ సంఘమా, మీ నోట బూతులు రాకూడదు, మీ నోట సరసోక్తులు రాకూడదు, మీ నోట అబద్ధపు మాటలు రాకూడదు, మీ నోట అపవిత్రమైన మాటలు రాకూడదు, ద్వంద్వార్థాలతో కూడుకున్న వెకిలి మాటలు మీ నోట రాకూడదు. అయ్యా, మరి మా నోట ఏమి రావాలి? ఎల్లప్పుడూ కృతజ్ఞతావచనమే ఉచ్చరించండి అంటాడు. మరలా మిమ్మల్ని అడుగుతాను, ఎప్పుడెప్పుడు? తమ్ముడు చెప్పాలి, ఎప్పుడెప్పుడు? మందిరానికి వచ్చినప్పుడేనా? ఆరాధనకు వచ్చినప్పుడేనా? ఏదో ప్రార్థనలో కూర్చున్నప్పుడేనా? లేదు, వాక్యం అంటుంది, క్రైస్తవ జనమా ఎల్లప్పుడూ కూర్చున్న స్తుతి యేసయ్యా నీకు, లేచిన స్తుతి యేసయ్యా నీకు, నీవు చేసిన మేలుకై స్తోత్రమయ్యా అని ప్రతి క్షణం నీ నాలుక దేవుని నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కాదు, మరలా వినండి, అప్పుడప్పుడు కాదు. కూర్చున్నా, లేచినా, త్రోవను వెళ్తున్నా, ఒక పని చేస్తున్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా, ఎప్పుడు నీ నాలుక ఆయన నామ సంకీర్తన చేస్తూ ప్రతి క్షణం స్తుతించే నాలుకగా మన నాలుక ఉండాలి. ఎలా స్తుతించాలి? ఇక్కడ ఒక మాట. ఇప్పుడు మనం ఇందాక రెండు చేతులు అల్లాడిస్తూ చెప్పండి, ఏమన్నా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. అలా ఆరాధించాం కదా. అలా ఆరాధిస్తూనే ప్రభుని ఇంకో కోణంలో ఎలా ఆరాధించాలో భక్తుడి స్థలంలో అంటాడు. నాతో కలిసి చెప్పండి, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించుదుము. నా వైపు చూడాలి. జిహ్వా ఫలాన్ని ఎలా అర్పించాలంట? ఆయన నామాన్ని ఒప్పుకొనుచు. బైబిల్లో దరిదాపుగా 2000కు పైగా శ్రేష్టమైన నామాలు ఈ దేవునికి పెట్టబడ్డాయి. నాలుకతో ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, నా బ్రతుకులో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశావు, నీవు చేసిన ఆశ్చర్యాల కార్యాల కొరకై స్తోత్రం. ఆలోచనకర్త, పెద్దగా చెప్పాలి, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, బలవంతుడగు దేవుడా, నా పట్ల దయ చూపినవాడా, కునుకక నిద్రపోక నన్ను కాపాడుతున్నవాడా అని నోటితో ఒప్పుకుంటూ దేవుని ఆరాధన చేయాలి. ఆమేన్. నీ నాలుక నిరంతరము దేవుని అలా స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతే దేవునికి నైవేద్యంగా మారిపోద్ది. ఆ స్తుతే దేవునికి ఆహారం పెట్టినట్లయిపోద్ది. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో దేవుడు అంటాడు, అన్నదాత సుఖీభవ అంటాడు. ఆమేన్. అయ్యా, నేను ఎక్కడ అన్నం పెట్టాను అని అంటే ప్రభు అంటారు, నీవు నిత్యము నన్ను స్తుతిస్తున్నావు కదా, నా నామాన్ని ఒప్పుకుంటూ నన్ను స్తుతిస్తున్నావు కదా. ప్రతి క్షణం బిడ్డలారా ఒప్పుకుంటూ ప్రభుని స్తుతించాలి. ఎలా ఒప్పుకుంటూ స్తుతించాలి? పెంట కుప్పల మీద పడిపోయిన దరిద్రులను పైకి లేవనెత్తుతానని వాగ్దానం చేసిన వాడా, ఒకప్పుడు నా బ్రతుకు పెంట కుప్పల మీద పడిపోయిన బ్రతుకు, దిక్కు మొక్కు లేని దీనస్థితి, ఆ పెంట కుప్పల్లో పడిపోయిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తినవాడా, నన్ను లేవనెత్తినవాడా, పెద్దగా నన్ను లేవనెత్తినవాడా, సర్వశక్తి కలిగిన వాడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, యెహోవా షాలేం, యెహోవా నిస్సి, యెహోవా రాఫా అని నోటితో ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగం చేయాలి. ఒక మాట చెప్పమంటారా? స్తుతి ఎక్కడుంటుందో ఆ స్తుతులు దేవునికి సింహాసనాలుగా మారి స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. స్తుతుల సింహాసనం మీద ఎవరు ఆసీనులై ఉంటారు? దేవుడు ఆసీనుడై ఉంటాడు. సణుగుడు ఎక్కడుంటుందో
సనుగుడున్న చోట సంహార దూత విలయ తాండవం ఆడుతూ ఉంటాడు. ఎప్పుడు మన ఇంటిలో సనుగుడు శబ్దం వినబడకుండునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అమ్మా, ఏం వినబడకూడదు? ఏం వినబడకూడదు? సనుగుడు శబ్దం ఎప్పుడు మన నోట వినబడకుండా కూర్చున్నా లేచినా ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వా ఫలాలు మనం అర్పించేవారిగా ఉంటే, ఇదే కీర్తనలో అంటాడు, స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, దేవుని రక్షణ వానికి కనపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరుచుకొనుచున్నాడు అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డలారా, నా వైపు చూడండి. నీ నోట స్తుతి ఉంటే ఆ స్తుతి నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చటం ప్రారంభిస్తుంది. ఎల్లప్పుడూ నీ నోట స్తుతి ఉండునుగాక. ఆ స్తుతే దేవునికి జిహ్వా ఫలంగా మారిపోతుంది. సో ప్రభు దగ్గరకు వచ్చిన ఆయన పిల్లలైన మనం దేవునికి నైవేద్యంగా మన నాలుకను సమర్పించాలి. చెప్పండి, నాలుక. బా, నీకు భలే ఫోటో పెట్టి దొరికింది తమ్ముడా. అది చూడండి, ఏమి సమర్పించాలి? నాతో కలిసి చెప్పండి, ఏమి సమర్పించాలి? టీ స్టాండ్స్ ఫర్ టంగ. గుర్తుంచుకోండి, టీ స్టాండ్స్ ఫర్ టంగ. రెండవది, దేవునికి ఏమి నైవేద్యం సమర్పించాలి? కీర్తనల గ్రంథం 40వ కీర్తన 6వ చరణం. విచిత్రం చూడండి ఆ మాట. 40వ కీర్తన 6వ చరణం. నాతో కలిసి, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నువ్వు తెమ్మనలేదు. గ్రంథపు చట్టంలో నన్ను గూర్చి రాయబడినట్లు ఆ తర్వాత రాసి ఉంటుంది. ఒక్కసారి నా వైపు చూస్తూ నాతో కలిసి చెప్పండి, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఒకసారి నా వైపు చూడు. ఏం కోరలేదంట? బలులు కోరలేదు, నైవేద్యాన్ని కోరలేదు. దాని కంటిన్యూషన్ ఏమంటాడు? నీవు నాకు చెవులు నిర్మించావు అంటాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? నీ చెవి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగని ఈ మాట విని వరంగల్లో ఒక ఆయన నాలుగు కట్ చేసుకొని చెవి కట్ చేసుకొని దేవునికి సమర్పించాడంట. ఎట్లాంటి పనులు ఏం చేయకండే. చెవిని దేవునికి సమర్పించడం అంటే ఏంటో తెలుసా? చెవిని సమర్పించటం, నీవు చెప్పిన ప్రతి మాటకు నేను లోబడతానయ్యా. నువ్వు ఎలా బ్రతకమని చెప్పావో ఆ మాటకు నేను విధేయుణ్ణి అవుతానయ్యా. బాబు ఇదిగో ఇటు వెళ్ళు అని అంటే అటే వెళ్తానయ్యా. ఇటు వెళ్ళొద్దు అని నువ్వు చెప్పావా, నీ మాటకు లోబడి నేను అటు వెళ్ళకుండా ఉంటానయ్యా. ఎందుకు మనం చెవిని సమర్పించాలి, ఎందుకు దేవుని మాటకు లోబడాలో తెలుసా? గమనించండి, నా వైపు చూడండి. సమూయేలు గ్రంథంలో చూస్తాం, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. పెద్దగా చెప్పండి, ఏది శ్రేష్టం? చెప్పాలి, ఏది శ్రేష్టం? ఎందుకు మాట వినాలో తెలుసా? మరలా ఇక్కడ ఈ మాట చెప్తాను. విధేయత ఎక్కడుంటుందో దేవుడు అక్కడుంటాడు. అవిధేయత ఎక్కడుంటుందో దురాత్మ అక్కడ పనిచేయటం ప్రారంభిస్తాడు. ఎఫెసీ పత్రికలో చూస్తాం, అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అంటాడు. ఒకసారి నా వైపు చూడండి. నేనున్నాను, మన నాయకుడు రాజశేఖరయ్య గారు ఉన్నారు. రాజశేఖరయ్య గారి మాటకు నేను లోబడ్డాను అనుకో, దేవుని ఆత్మ నాలో పనిచేయటం ప్రారంభిస్తుంది. నాయకుడి మాటకు నేను తిరుగుబాటు చేశాను అనుకో, తెలియకుండా దురాత్మ నన్ను పట్టుకొని నన్ను నిలుబడి చేయటం ప్రారంభిస్తుంది. నాయకుడిగా ఈ పిల్లలకు మేము ఉన్నాం. నాయకులుగా ఏది మంచో ఏది చెడో అనుభవాల్లో నుంచి వచ్చిన జ్ఞానం ఉంటుంది, చెప్తాను. లోబడ్డారు అనుకో, దేవుని ఆత్మ వాళ్ళను పరిపాలన చేయటం ప్రారంభిస్తుంది. తిరుగుబాటు ఆత్మ ఉందనుకో, అవిధేయత ఎక్కడుంటుందో దురాత్మ అక్కడ పనిచేస్తున్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. కుటుంబం ఉంది, ఒక తండ్రి చెప్తాడు, ఒక తల్లి చెప్తాది, రే బాబు ఇట్లా చెయ్యొద్దురా అని. కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా? కావాలని పంతానికి తండ్రి చేయొద్దు అంటాడు, అటే చేసుకుంటా వెళ్ళిపోతారు. ఏం జరిగిద్దో తెలుసా? ఆ యవ్వన బిడ్డలను దురాత్మ పట్టుకోవటం ప్రారంభిస్తాడు. ఒకసారి నా వైపు చూడండి.
భర్తకు శిరస్సు ఎవరు? పురుషునికి శిరస్సు ఎవరు? భార్యకి శిరస్సు ఎవరు? భర్త. ఆ భర్త భక్తి కలిగిన వాడే నీకు నాయకుడిగా ఉన్న దినాల్లో భర్త ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటకు నువ్వు లోబడితే, ఆ మాటకు విధేయత చూపిస్తే దేవుని ఆత్మ నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విధేయత అవిధేయత ఎంత ప్రభావితమైనదో చెప్పమంటారా? ఆదామును గూర్చి లేఖనాల్లో రాయబడిన మాట, ఒకని అవిధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ అనీతిమంతులుగా చేస్తే, యేసుక్రీస్తు వారి విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చిందట. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎలా మార్చిందట? ఎవరి విధేయత? యేసుక్రీస్తు వారి విధేయత. దైవజనమా ఒకసారి చూడండి. ఎప్పుడు మనిషి జీవితంలో విధేయత అవసరం. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసావా లేదా? అప్రస్తుతం. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు? అప్రస్తుతం. ఎంత చక్కగా పాటలు పాడుతున్నావు? అది తర్వాత. ఎంత అద్భుతమైన ప్రసంగం చేస్తున్నావు? అది తర్వాత. మందిరంలో ఎంత పరిచర్య చేస్తున్నావు? అది తర్వాత. లక్షల రూపాయలు కానుకిస్తున్నావా? 10 లక్షల రూపాయలు కానుకిస్తున్నావా? అది తర్వాత. అందుకనే సమూయేల గ్రంథంలో చూస్తాం కదా, బలులర్పించుట కంటే, వినపడలేదు తల్లి, బలులర్పించుట కంటే, ఇంకోసారి చెప్పండి, బలులర్పించుట. భర్త చెప్పాడట, ఏమా ఎందుకు ఆ అబ్బాయిని పదే పదే ఇంట్లోకి రాణిస్తావు? మంచిది కాదు, సమాజం చూస్తుంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా అని అంటే, భార్య అందంట, నీకొట్టి అనుమానపు జబ్బు, నా వయసు 40, ఆ అబ్బాయి వయసు, నా కొడుకు వయసు 20 సంవత్సరాలు, నీకు అనుమానపు జబ్బు కాకపోతే పద్దానికి అనుమాన పడతా ఉంటావు. నా కొడుకు వయసు 20 సంవత్సరాలు, నా వయసు 40 సంవత్సరాలు, ఏదో బ్యాచులర్గా ఖాళీగా ఉన్నాడు కదని ఏదో తల్లిలాగా ప్రేమ చూపిద్దామని మాట్లాడుతున్నాను అని అందట. మంచిదేనమ్మా, నేను లేనప్పుడు రావటం సబబు కాదు, నేను లేనప్పుడు ఇంటికాడ అది కొడుకులాగా ఉండొచ్చు నీకు అన్నాడట. నీకు కొడుకు అనే భావన నుండి ఉండొచ్చు, వాడుకు ఉండాలి కదా నువ్వు తల్లి అనే భావన. జాగ్రత్త అని చెప్తే, నీకు అంత అనుమానపు రోగం, మా ఇద్దరు జబ్బు, నీకు ప్రతిదానికి భార్య మీద అనుమానం. 15 సంవత్సరాలైన పెళ్ళి ఇప్పటి కూడా నా మీద అనుమానం పడుతున్నావంటే ఇక ఏడుపు స్టార్ట్ చేసిందంట. సీరియల్ చూస్తారు కదా జనాలు, ఏడుపు స్టార్ట్ చేసిందంట. నీకు అనుమానం, నీకు అనుమానం, అనుమానం. దినాలు అట్లా సాగుతున్నాయి. కొడుకు 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 అన్నవాడే ఆవిడతో తప్పు చేయటం ప్రారంభించాడు. దిగజారి ఏం జరిగిందో తెలుసా? వాడితో తప్పు చేసి ఆ 20 సంవత్సరాల కుర్రోడిని తన భర్తగా చేసుకోవటానికి భర్తను, కడుపును పుట్టిన 2 పిల్లలను ఆ తల్లి నిర్దాక్షిణ్యంగా చంపేసిందండి. ఒకసారి మీరు వినండి. తన వయసు 40, వాడి వయసు 20 సంవత్సరాల కుర్రోడిని తన భర్తగా చేసుకోవటానికి కట్టుకున్న భర్తను చంపి, కడుపును పుట్టిన 2 బిడ్డలను చంపి, నరహంతకురాలిగా ఓ క్రూరమైన స్త్రీ ఎందుకు మిగిలిపోయిందో, అంత దుర్మార్గానికి ఎందుకు ఒడిగట్టిందో తెలుసా? మాట వినక. ఆ రోజే గనక భర్త మాట వింటే, అయ్యో నా భర్త నా క్షేమాన్ని కోరేవాడు, కుటుంబ పవిత్రతను కోరేవాడు, జీవితాన్ని కాపాడుకోవటానికి నా భర్త చెప్పాడని ఆ మాటకు లోబడితే కుటుంబం అలా ఉండేది కాదు. కన్న తల్లి పిల్లలను చంపటమా? కట్టుకున్న భార్య భర్తను చంపటమా? ఎంత ఏమనాలి, ఎంత విశ్వాసఘాతకం! ఎందుకు ఒక స్త్రీ అంత దిగజారిందో చెప్పంటారా? అవిధేయత ఎక్కడుంటుందో దురాత్మ అక్కడ పనిచేయటం ప్రారంభిస్తాడు. క్రైస్తవ జనమ, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏమర్పించాలి దేవునికి? నీ నాలుకనే దేవునికి నైవేద్యంగా అర్పించాలి, నీ చెవినే దేవునికి నైవేద్యంగా, ఆమెన్ చెప్దాం గట్టిగా, నీ చెవినే దేవునికి నైవేద్యంగా అర్పించాలి. నిజంగా విధేయత చూపిస్తే ఇంత ఆశీర్వాదం ఉంటుందా? నా మట్టుకు నేను 2018 చర్చి పూర్తయిన తర్వాత
అప్పటికి మన యూట్యూబ్ పరిచర్య ఉంది. దరిదాపుగా ఒక 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఓ రోజు రాజశేఖరయ్య గారితో అడిగాను, అయ్యా మనం కూడా హైదరాబాద్ నుండి టీవీ పరిచర్య ప్రారంభించుదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ తమరు శుభవార్తలో చెప్తున్నారు, రక్షణ ఛానల్లో చెప్తున్నారు, అప్పుడప్పుడు ఆరాధనలో కూడా చెప్తున్నారు. ఎందుకో నాకు కూడా అనిపిస్తుంది అయ్యా టీవీ పరిచర్య ప్రారంభిస్తామని. ఏమంటారయ్యా మీరు అన్న. మారు మాట మాట్లాడకుండా, ఆలోచించి చెప్తాను తమ్ముడు అని అనకుండా, ఒక వారం రోజులు టైం ఈ తమ్ముడు తర్వాత మాట్లాడతాను అని అనకుండా పకమని ఏం చెప్పారు తెలుసా అయ్యగారు? పొర్రపాటున టీవీ పరిచర్యకి వెళ్ళవద్దు తమ్ముడు, మనం సెట్టుగా అక్కడ రకరకాల జిమ్మిక్కులు చేయాలి, రకరకాల కార్యక్రమాలు చేయాలి, వద్దు తమ్ముడు అన్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు. నేను అన్నా, అయ్యా మీ దగ్గర నుంచి నాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఈ భూమి మీద దేవుని తర్వాత నా క్షేమాన్ని కోరుకునే వారిలో మీకంటే ఎక్కువైన వారు నాకెవరూ లేరయ్యా. మీరు వద్దన్నారు కదా, నేను చేయను. ఈ వివరం అంత నాకు అవసరం, నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదయ్యా. మీరు ఏదైనా చెప్పారంటే 1కి 10 సార్లు వెనక ముందు ఆలోచించే నాకు ఆలోచన చెప్తారు. నా క్షేమాన్ని కోరేవాళ్ళయ్యా. నేను పొరపాటున టీవీ మినిస్ట్రీ అనేది ఇక నా ఏమంటారు, నా డిక్షనరీలోనే ఉండదయ్యా అన్నాను. అయ్యగారు నవ్వి మంచి తమ్ముడు అని నవ్వి కొన్ని మాటలు చెప్పారు. 2018లో ఆయన మాటకు లోబడి టీవీ పరిచర్య వద్దన్నాం కదా. 2019లో కరోనమ్మ తల్లి వచ్చింది. 2020లో స్టార్ట్ అయింది. అద్భుతం. ఒక టీవీ మినిస్ట్రీ సేవకుడు చేసిన పరిచర్య కంటే యూట్యూబ్ ద్వారా మించిన పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపించాడు. ఆ రోజుల్లో కరోనాకు ముందు అయ్యగారితో నేను చెప్పినప్పుడు 5,000 మంది సబ్స్క్రైబర్స్. ఈరోజు దరిదాపుగా 4,10,000 మంది. ఎంతమంది తమ్ముడా? భలే అప్డేట్ అయిపోయావు. 4,14,000. 5,000 ఎక్కడ, 4 లక్షలు ఎక్కడ? ఆ 4 లక్షల మంది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో తెలుసా? విధేయతలో నుంచి పుట్టుకొచ్చారు. మీరు చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. నాకు అనిపిస్తుంది అప్పుడు, మనుషులం కదా. అయ్యగారు ఏమో టీవీ పరిచర్య చేస్తున్నారు, నన్నేమో స్వార్థం. మరి ఇది స్వార్థం. ఇది లోపట ఏదో పెట్టుకొని ఉన్నారు, వీడు పైకి రాకూడదని లోపట అనుకున్నారు. ఎన్ని అనుకోవచ్చు ఈ రోత మనిషి? నాయకుడి హృదయాన్ని అర్థం చేసుకోలేనోడు, ఆ మంచి తండ్రి మనస్సు అర్థం చేసుకోలేనోడు లోపట ఎన్ని అనుకోవచ్చు? నేను పైకి రావటం ఈ అయ్యగారికి ఇష్టం లేదు అనుకుంటా, నేను పెద్దోడిని అవటం ఈయనకి ఇష్టం లేదు అనుకుంటా అని ఈ రోత హృదయం లోపట ఎన్ని గుసగుసలాడుతుంది. నమ్ముతారా? నా చెవిని క్రీస్తు బలిపేట మీద పెట్టా. 5 లక్షల మంది 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ 4 లక్షలకు దాటింది. త్వరలో 10 లక్షలకు వెళ్ళిపోద్ది అంతే. ఆమెన్. ఎందుకో చెప్పంటారు? విధేయత ఎక్కడుంటుందో విప్లవాలు దేవుడు అక్కడి నుంచి సృష్టించడం ప్రారంభిస్తాడు. అమ్మా, నువ్వు మందిరానికి వచ్చేదో దీర్ఘ ప్రార్థనలు చేయటం కాదు, మందిరానికి వచ్చేదో పెద్ద పరిచర్య చేయ, ఇది చెయ్యి. బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. యేసయ్యకి మహిమ కలుగును గాక. నంబర్ 1, నాలుకను దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. నంబర్ 2, చెవిని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంకేం దేవునికి నైవేద్యంగా సమర్పించాలి? మరలా చెప్తున్నాను, ఈ దేవుడు బలిని కోరేవాడు కాదు. నరబలిని కోరడు, మనుషుల బలిని కోరడు, లోకపరమైన నైవేద్యాన్ని కోరుకునేవాడు కాదు. మరి ఈ దేవునికి ఏది కావాలి నైవేద్యంగా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. దహన బలి కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. చివరి మాట నాతో కలిసి చెప్పండి. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక
నిరంతరము కోపం ఉంచడు. మరోసారి నా వైపు చూడండి, హోషేయ గ్రంథం 6:6. నా వైపు చూడండి. నేను బలిని కోరను. ఏం కోరడట ఆయన? అంటే ఏం కోరుకుంటున్నాడు? నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను అంటాడు. నా వైపు చూడండి. కనికరం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. కనికరం అంటే ఏంటి? సహజంగా మీరేం చెప్తారంటే కనికరం అంటే జాలి, జాలి అంటే కనికరం, కనికరం అంటే జాలి, జాలి అంటే కనికరం, కనికరం అంటే దయ, దయ అంటే కనికరం, కనికరం అంటే జాలి. ఇటు చుట్టూతో తిరుగుతూ ఉంటారు. అది నిజమే. వాటికి మించి కనికరము అనే తెలుగు పదంలో ఉన్న ఒక అద్భుతమైన అర్థం. కని ప్లస్ కరము. కని అంటే చూచి, కరము అంటే చెయ్యి చాపి. అర్థమైందా? కనికరం అంటే ఎవరైనా ఆపదలో ఉన్నట్లుగా నువ్వు చూస్తే చెయ్యి చాపి వాళ్లకు సహాయం చేయటమే కనికరం. మరోసారి చెప్తున్నా, ఎవరైనా నీ కళ్ళ ముందు ఆపదల్లో కనపడ్డారు, ఎవరైనా నీ కళ్ళ ముందు అపాయాల్లో కనపడ్డారు, దిక్కులేని దయనీయ స్థితిలో గడగడగడ వణుకుతూ అల్లాడిపోతున్నారు. దేవుడు నిన్ను సమృద్ధిలో ఉంచాడు, ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడు, 10 మందికి పెట్టగలిగే స్థితిలో ఉంచాడు. దిక్కులేని దయనీయ స్థితిలో ఒక దిక్కులేని వ్యక్తి నీకు కనపడినప్పుడు ఆ వ్యక్తికి నీకు చేతనైనంత సహాయం చేయటమే కనికరం. వాళ్ళు దయనీయ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేయగలిగే స్థితి నీకున్నా నువ్వు సహాయం చేయకుండా నీ పిసినుగొట్టుతనాన్ని బట్టో, నీ పెంకితనాన్ని బట్టో, పిల్లికి కూడా ఏదో అంటారు కదా, ఏంటమ్మది, ఇంకొకటి కూడా ఏదో ఉంది, ఏదో చేత్తో కాకినా ఏమో, ఎంగిలి చేత్తో కాకిని దోకడా, అదే మీకు అర్థమైంది కదా. ఎంగిలి చేత్తో కాకిని కూడా దోలడట ఈ పిసినారు మొహమోడు. వింటున్నారా? పిల్లికి కూడా భిక్షం పెట్టడట ఈ పిసినారు మొహమోడు. దేవుడు నిన్ను సమృద్ధిలో ఉంచితే నీకంటే దయనీయ స్థితిలో ఉన్న బిడ్డలను చూసి వారికి చేయి చాపటమే కనికరం. దీని అర్థం ఏంటో తెలుసా? నీ కంటినే దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. యేసు ప్రభు వారు ఒకసారి కుడివైపు ఉన్న గొర్రెలు, ఎడం వైపు ఉన్న మేకల గురించి మాట్లాడతా ఇలా అంటారు. కుడివైపున ఉన్న గొర్రెలను చూసి అంటారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటాడు. అయ్యా, మేము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మేమేం చేశాం? ప్రభు అక్కడ అంటాడు, నేను ఆకలిగా ఉంటిని, నాకు అన్నం పెట్టారు, నేను వస్త్రహీనుడిగా ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు, రోగినయ్యున్నా చూడవచ్చారు, చెరసాలలో ఉన్న నన్ను పరిశీలించడానికి వచ్చారు. వీళ్ళు అంటారు, అయ్యా ఏమన్నారు? ఇంకోసారి చెప్పండి. నేను ఆకలిగా ఉన్నా, నాకు అన్నం పెట్టారు, నేను దిగంబరిగా ఉన్నా, నాకు వస్త్రం ఇచ్చారని చెప్తా ఉంటే వాళ్ళు అన్నారు, అయ్యా మా ఇంటికి ఎప్పుడు వచ్చారు మీరు? మీకు మేము ఎప్పుడు భోజనం పెట్టాం? నువ్వు మా ఇంటికి వచ్చావన్న సంగతి మాకు ముందుగా తెలిస్తే ఎన్ని వెరైటీలు చేసేవాళ్ళమో కదా యేసయ్యా. ఒకసారి చెప్పండి. నువ్వు మా ఇంటికి వచ్చిన సంగతి మాకు తెలిస్తే ఎన్ని వెరైటీలు చేసేవాళ్ళమో కదా యేసయ్యా. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ, కప్పల బిర్యానీ, పీతల బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఇంకేమేమి ఉన్నాయి చెప్తాడా? తెలీదా? ఊరుకో మరి. ఎన్ని వెరైటీలు ఉన్నాయో అవన్నీ వెరైటీలు చేసి పెట్టేవాళ్ళం కదయ్యా. నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావయ్యా? ప్రభు అంటారు, ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే లెక్క. ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే, రోజు ప్రొద్దునే మీ ఇంటి దగ్గరికి నిజంగా దిక్కులేని దయనీయ స్థితిలో కొంతమంది భిక్షగాళ్ళు వస్తారు కదా. పాపం ఆ తల్లి, యవ్వన తల్లి, 30 సంవత్సరాలు యవ్వన వయసు అనే కానీ ఆ బిడ్డ శరీరం చూస్తే, ఆ బిడ్డ ఒంటి మీద ఉన్న బట్టలు చూస్తే మాస్కలు వేసుకొని బహుదయనీయ స్థితిలో నీ ఇంటికి వచ్చి, అమ్మా భిక్షాందేహి, అయ్యా భిక్షాందేహి కేకలేసినప్పుడు కొంతమంది ఇంట్లో ఉండి ఏమంటాడు తెలుసా?
ఇంట్లో ఎవరూ లేరండి. ఆ అమ్మాయికి కనుక నోరుంటే మరి ఇంట్లో ఎవరు లేరని చెప్పే మనిషి ఎవరు? ఎంతకి మనిషా దెయ్యమా? మనం అనే మాట ఇంట్లో ఎవరూ లేరండి. కొంతమంది ఉంటారు పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి బ్యాచ్. ఆహా ఆహా కొంతమంది మనస్తత్వం ఎట్లుంటుందో చెప్పంటారా? మీ ఇంటికి వస్తాం, మాకేం పెడతావు? మా ఇంటికి రా, వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తావు? కొంతమందికి ఉండే కృప ఇది. అసలు ఎంత పిసినారితనం ఉంటుందంటే అమ్మమ్మమ్మమ్మమ్మ మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. మాట ముచ్చట మా ఇంటికాడ, రేపటి భోజనం మీ ఇంటికాడ. బిడ్డలరా, జీవితంలో ఎప్పుడు కనికరం కలిగి బ్రతుకు. మనుషుని పట్ల నువ్వు కనికరం చూపిస్తే నీ పట్ల దయగల దేవుడు కనికరం చూపించడం ప్రారంభిస్తాడు. నువ్వు కనికరం చూపిస్తే ఆఫ్టర్ ఆల్ విప్పేది నీ గుప్పెలు. దేవుడు కనికరం చూపిస్తే ఆకాశపు వాకిలు విప్పి దీవించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు క్రైస్తవ జనం కనికరం కలిగిన వారిగా ఉండాలి. నువ్వు బ్రతుకుతున్న కుటుంబంలో చుట్టూతా వ్యక్తులతో కనికరం, సంఘానికి వచ్చే ప్రజల మధ్యలో కనికరం, ఉద్యోగం చేసే చోట కనికరం, ప్రతి చోట కనికరం కలిగిన వ్యక్తులుగా దైవ సన్నిధిలో బ్రతుకుదుముగాక. గత వారం గురువారం నేను హనుమాన్ జంక్షన్ వెళ్ళాను. హనుమాన్ జంక్షన్ వెళ్ళటానికి కారణం ఏంటంటే, అమెరికా దేశం నుంచి రెగ్యులర్గా మన లైవ్ చూసే కుటుంబం హనుమాన్ జంక్షన్కి చెందిన వాళ్ళు ఉన్నారు. ఆ బ్రదర్ పేరు ప్రభాకర్. వాళ్ళ అన్నయ్య కొడుకు ఆ ప్రభాకర్ గారు యుఎస్లో ఉంటూ రెగ్యులర్గా మన లైవ్ చూస్తారు. ఆ ప్రాంతంలో మందిరానికి వెళ్ళటానికి అనుకూలత లేక మందిరానికి వెళ్ళటానికి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలట. ఆ ప్రాంతంలో మందిరం లేక రెగ్యులర్గా మన లైవ్ చూస్తూ వాళ్ళ రాబడిలో ప్రతి నెల అమెరికా దేశం నుంచి దశంభాగం మనకు పంపించాలని ఆ బిడ్డలు తీర్మానం చేసుకున్నారట. అమెరికా దేశం నుంచి. సరే నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు ఏలూరు వెళ్తున్నారు కదా, ఒక్కసారి మా ఇంటికి వెళ్ళండి అయ్యా. నేను గతంలో మీరు హనుమాన్ జంక్షన్ వచ్చినప్పుడు మా అమ్మగారు మేము వచ్చి మీ చేత ప్రార్థన చేయించుకున్నాం. మీరు వెళ్ళాలి అని బ్రతిమలాడుకోవటంలో ఉన్న ఒక ఆంతర్యం ఏంటంటే, మా అన్నయ్య కొడుక్కి చక్కటి ఉద్యోగం వచ్చింది, ఫస్ట్ శాలరీ మీకు ఇవ్వాలని మా అమ్మ అక్కడ భద్రపరిచి ఉంది. ఒకవేళ మీకు వెళ్ళటానికి అనుకూలత లేకపోతే మా అమ్మాయి ఏలూరు వస్తుందయ్యా అని చెప్పాను. అయ్యా నేను ఆల్రెడీ హనుమాన్ జంక్షన్ ప్రక్కన కాన్వోల్ అనే ఒక ఊరు వెళ్తున్నాను, సరే జంక్షన్లో అంటున్నారు కదా వెళ్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ తల్లి పేరు కుమారి. నాకు తెలిసి 60-65 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ తల్లి చెప్తుంది, లాక్డౌన్ దినాల నుంచి రెగ్యులర్గా మన లైవ్ చూస్తామయ్యా. లాస్ట్ టైం నాగరాజు గారు అనే ఒక పాస్టర్ గారి దగ్గరికి మీరు వచ్చినప్పుడు నేను, నా కొడుకు, మా కుటుంబం అంతా మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాం. ఇదిగో ఫొటోస్ చూపిస్తూ వాళ్ళ కోడలను పరిచయం చేస్తూ ఏమందో తెలుసా, నాకు 2 కోడళ్ళయ్యా. వీళ్ళు కోడళ్ళు అనే కంటే నా కూతుర్లంటే సబబయ్యా, నా కూతుర్ల కంటే ఎక్కువయ్యాని కళ్ళమటి నీళ్ళు పటపట రాలుస్తుంది. ఎందుకమ్మా ఇంత పెద్ద మాట అంటున్నావు అన్న. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నాను. నా పరిస్థితి ఏంటో తెలుసాయా, గత సంవత్సరం క్రితం నాకు సోరియాసిస్ వ్యాధి వచ్చింది. సోరియాసిస్ మోచేయి నుంచి అరచేయి వరకు, ఈ 2 చేతులకి, మోకాళ్ళు నుంచి అరికాలు వరకు, 2 కాళ్ళకు 2 చేతులకు సోరియాసిస్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి కూడా ఎంత భయంకరంగా ఉందో ఫొటోస్ చూపించింది. ఎంత భయంకరంగా ఉందో తెలుసా, చాకుతో చర్మాన్ని కోస్తే 2గా ఎట్లా చీలిపోతుందో, పొలాన్ని నాగటితో దున్నితే భూమి ఎలా విడిపోద్దో చర్మం అట్లా మొక్కలుగా విడిపోయింది. ఫొటోస్ చూపించింది. చూడటంతో నా గుండెలు కదిలినంత పని అయిపోయింది. ఏంటమ్మా అన్నాను. సోరియాసిస్ వ్యాధి వచ్చాయా, మొత్తం ఇదంతా కురుపులై పుండ్లయి ఈ గదిలో ఉండేదాన్ని అయ్యా. భయంకరమైన చీమాసన, దుర్వాసన,
నేనే తట్టుకోలేకపోయేదాన్నయ్యా. నా గదిలోకి రావటానికి నా కొడుకు కూడా ఇబ్బంది పడేవాడయ్యా. ఈ గదిలో కూర్చున్నప్పుడు ఆ వాసన వచ్చినప్పుడు నాకే వామిటింగ్ సెన్సేషన్. ఓ రకంగా నా మీదే నాకు అసహ్యత కలిగింది. కాకపోతే ఆ తల్లి సమర్పణ ఏంటంటే మెడిసిన్ వాడకూడదు, చావైనా బ్రతుకైనా ఎలాగే నేను ప్రభువులో ఉండాలి, నా ఒంటి మీద మెడిసిన్ పడకూడదని దైవిక స్వస్థతలో ఉంది ఆ తల్లి. దైవిక స్వస్థతలో ఉంది. ఎందుకు దైవిక స్వస్థతలో ఉందంటే బైబిల్లో ఒక మాట రాసింది, కొందరు అతి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడటానికి ఇష్టపడ్డారు. దరిదాపుగా సంవత్సరం పాటు బాధపడ్డానయ్యా. ఈ కురుపులో నుంచి చీమొచ్చేది, బాగా తట్టుకోలేకపోయేదాన్ని. కొన్నిసార్లు దురద ఎక్కువైపోయి నా చేత్తో ఇలా గోక్కొని గోర్లన్నీ అరిగిపోతే నేలకేసి గోక్కునేదాన్ని. ఇక ఆ ఓపిక కూడా లేకపోతే నా కోడళ్ళు ఇద్దరు, నా పెద్ద కోడలు చిన్న కోడలు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి అత్తయ్య మేము గోకుతాం ఆగ అత్తయ్య అని చెప్పి ఆ తల్లి చెయ్యి ఎట్లా అంటేనట దువ్వెనతో ఆ తల్లి చెయ్యిని గోకేవాళ్ళట. ఆ కాళ్ళలో నుంచి వచ్చే ఆ చీమి వాసన తనే తట్టుకోలేకపోతే ఆ కోడల్లో దూది తీసుకొని ఆ గాయాలన్నీ తుడుస్తా, అట్టించి రకరకాల ట్రీట్మెంట్ చేస్తా, ఎంత కూడా అసహించుకోకుండా నా కోడలు ముఖం చూసేదన్నయ్యా. ముఖం అది ఒక రకంగా పెట్టి కానీ ఇట్లా మూతి బెగబట్టి కానీ వాళ్ళు చేయలేదయ్యా. నా పట్ల ఎంత కనికరం చూపించారోనయ్యా, ఎంత దయ చూపించారోనయ్యా. నేను చేసిన ప్రార్థన నాలో ఎంత పనిచేసిందో నా కోడలు నా పట్ల చూపిన ప్రేమ నేను ఇట్టే బాగుపడేటట్లుగా దేవుడు కృప చూపించాడయ్యా. చూపిస్తూ వాళ్ళని కూర్చుంటారు, అయ్యా వీళ్ళిద్దరూ నా కోడలు కాదయ్యా, నా కూతురుల కంటే ఎక్కువ. కూతురు కూడా ఇలా పరిచర్య చేసిద్దో చేయదో. ఆ తల్లి ముగింపులో ఏం చెప్పిందో తెలుసా? నాకు నా కోడలు ఇట్లా పరిచర్య చేయటం మా బంధువులు కళ్ళతో చూసి, మా బంధువుల్లో కొంతమంది విగ్రహారాధికులు, నా కోడలు నాకు ఇట్లా పరిచర్య చేయటం చూసి అన్యులుగా విగ్రహారాధికులుగా ఉన్న మా బంధువుల్లో అనేక మంది ప్రభు తట్టు తిరిగారయ్యా. ఇది క్రైస్తవ కుటుంబం అంటే. క్రైస్తవ కుటుంబంలో అత్త కోడళ్ళంటే ఇదని మమ్మల్ని చూసి అనేక మంది అన్యులు మారారయ్యా అంటదా తల్లి. ఈ కోడళ్ళు కనికరం కలిగిన వాళ్ళయ్యా, నన్ను అత్తలా కాదు తల్లి కంటే ఎక్కువ చూసుకున్నారయ్యా. అప్పుడు నేను మనసులో ఏమనుకున్నాను తెలుసా? ట్రంప్ గారు వచ్చిన తర్వాత అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాస్త ఇబ్బందిగా ఉన్నాయి అని అన్నారు కదా. ఇలాంటి గడ్డు కాలంలో వాళ్ళ కొడుక్కి ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికా దేశంలో దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు రా బాబు అని ఆలోచిస్తే, ఈ తల్లి తన అత్త పట్ల కనికరం చూపించింది కదా, ఈ తల్లి కడుపున పుట్టిన కొడుకు పట్ల దేవుడు కనికరం చూపించాడు. కనికరం గల వారు ధన్యులు, వారు దేవుని కనికరాన్ని పొందుతారు. ఏమర్పించాలి దేవునికి నైవేద్యంగా? నీ నాలుక, టంగ. ఏమర్పించాలి? నీ ఇయే, నీ చెవి. ఏమర్పించాలి? నీ ఐ, కన్ను. ఈ దేవుడు బలిని కోరుకునేవాడు కాదు. ఆయన కోరుకునే నైవేద్యం ఏంటో మనం విన్నాం కదా. ఎలాంటి ఆహారాన్ని ఎవరు సమర్పిస్తారో మరలా చెప్తున్నాను, అన్నదాత సుఖీభవ. ఈ నైవేద్యాన్ని దేవునికి సమర్పించేవాడు సుఖంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు. ఇప్పటికి 3 అక్షరాలు విన్నారు. టీ స్టాండ్స్ ఫర్ టంగ, ఈ స్టాండ్స్ ఫర్, ఇంకొక ఈ స్టాండ్స్ ఫర్ టిఈఈ. ఇంతవరకు ఓకే కదా? టిఈఈ. చివరి 2 చెప్తాను, అక్కడ కొంచెం ట్విస్ట్ చేసి చెప్తాను, చూడండి ఒకసారి. రైట్. కీర్తనల గ్రంథం 141 కీర్తన 5వ పాయింట్ చిన్న.
నాతో కలిసి 141 కీర్తన 2వ చరణం. నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట, సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి. ఇంకొకసారి చదవండి అందరూ. నేను చేతులెత్తుట, నా వైపు చూడండి. ఏది దేవునికి నైవేద్యం అంట? ఏది దేవునికి నైవేద్యం అంట? నేను చేతులెత్తుట దేవుని దృష్టికి నైవేద్యం వలె ఉంది అంటాడు. అర్థమైంది కదా? ఏది నైవేద్యం? చేతులెత్తుట దేవునికి నైవేద్యం వలె ఉంది అంటే ఇప్పుడు దేవునికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి? నీ నాలుకను. ఏమి సమర్పించాలి? నీ చెవిని, నీ కంటిని, హ్యాండ్స్, నీ చేతులను దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఎలా దేవునికి నైవేద్యం అవుతుంది? భక్తుడు ఇక్కడ చక్కటి మాట అంటాడు, నా ప్రార్థన ధూపము వలె సాయంకాలము నేను చేతులెత్తుట, నేను చేతులెత్తుట సాయంకాల. ఏది నైవేద్యం చెప్పండి బిడ్డలారా? ఆరాధించేటప్పుడు చేతులెత్తి ఆరాధించండి. ప్రత్యేకంగా పురుషులు ప్రార్థించేటప్పుడు చేతులెత్తి ప్రార్థించండి. చేతులెత్తటం అనేది దేనికి నిదర్శనమో తెలుసా? నేను నిస్సహాయుణ్ణయ్యా, నా ప్రయత్నాలన్నీ విరమించా, నీ మీద ఆధారపడ్డా, నేను చేయాల్సిన పనులన్నీ చేశా, తెలివిని నమ్ముకున్నా, ఓడిపోయా, ధనాన్ని నమ్ముకున్నా, దగాపడ్డా, మనుషులను నమ్ముకున్నా, మోసపోయా, నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ నేను చేశానయ్యా, ఇక నా వల్ల కాదయ్యా, నేను పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నానయ్యా అనే దానికి ఏది సంకేతమో తెలుసా? చేతులు ఎత్తటం. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు, దొంగోడు వెనక ఎవరు పరిగెత్తుతారు చెప్పండి కదా? పోలీసోడు పరిగెత్తుతాడు. ఆ దొంగోడు ఏం చేస్తాడు? పోలీసు ఆయనకి దొరకకుండా పారిపోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇక పోలీసు ఆయనకి దొరికే ఆఖరి క్షణాల్లో పోలీసు ఆయన అంటాడు, హ్యాండ్స్ అప్ అంటాడు. ఏం చేస్తాడు ఆయన? ఎట్లా పైకెత్తాడంటే దాని అర్థం ఏంటి? అయ్యా ఎంతసేపు పరిగెత్తా, నా ఆయాసం పాయాసం అయిపోయింది, ఇక పరిగెత్తనయ్యా, నీ చేతులకు అప్పగించుకుంటానయ్యా అని అప్పగించుకునే జీవితాన్ని చూపిస్తుంది. బిడ్లారా, మానవ ప్రయత్నం, ఎన్నో ప్రయత్నాలు చేసి జీవితంలో ఓడిపోయావేమో. నీ తెలివిని ఉపయోగించి, నీ జ్ఞానాన్ని ఉపయోగించి, నీ బలాన్ని ఉపయోగించి, నీ ధనాన్ని ఉపయోగించి ఎన్నో రకాలుగా ప్రయాసపడి జీవిత ప్రయాణంలో ఒకవేళ ఓడిపోతే, ఈరోజు వాక్యం వింటుండగా నిస్సహాయున్నయ్యా, నీ చెంత చేరా, నీ పాదాల మీద నేను వాలిపోతా, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదేసయ్యా, నీ మీద నేను ఆధారపడతానేసయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు నిస్సహాయుడిగా చేతులెత్తటం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టుకోవటం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపించడం ప్రారంభిస్తాడు. దైవజనులు సిఎస్ లూయిస్ గారు ఇలా అంటారు, ఎప్పుడైతే నేను నిస్సహాయుణ్ణి అని నువ్వు చేతులు పైకెత్తుతావో ఇమ్మానుయేలు దేవుడు ఆకాశం నుండి తన చెయ్యి చాపి నీ చెయ్యి పట్టుకోవటం ప్రారంభిస్తాడు. ఎప్పుడో తెలుసా? నేను నిస్సహాయున్నయ్యా. మీకు తెలుసు కదా, యెహోషాపాతు రాజు, వాళ్ళ నాన్న గొప్ప రాజు, వాళ్ళ వంశం రాజుల వంశం. ఈ యెహోషాపాతు రాజు మీదకి యుద్ధం చేయటానికి శత్రు సమూహం వస్తే ఏమంటాడు తెలుసా? విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా మాకు సహాయం చేయటానికి నీకంటే మాకు మరో ఆధారం లేదయ్యా, మా దిక్కు నీవే, ఏం చేయాలో మాకు తోచట్లేదు. గమనించండి, ఇక్కడ ఏమి చేయాలో మాకు తోచట్లేదు, మేము నిస్సహాయులమయ్యా అని 2 చేతులు అట్లా పైకెత్తేశాడు. నీ మీద ఆధారపడుతున్నావయ్యా అని. ఎప్పుడైతే దేవుని వైపు చేతులు ఎత్తటం ప్రారంభించారో దేవుడు తన చేతిని చాపి ఈ నిస్సహాయుణ్ణి, అసమర్థుణ్ణి సమర్థుడుగా దేవుడు మార్చాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. నువ్వు కూర్చున్నా, లేచినా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అయ్యా నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాడినయ్యా, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్న వాడినయ్యా,
మీరు తప్ప నా బ్రతుకులో ఇంకొక ఆధారం మరొకటి ఏదీ లేదయ్యని పరిపూర్ణంగా నువ్వు దేవుని మీద ఆధారపడి నేను నిస్సహాయున్నాయని ఎప్పుడైతే చేతులెత్తుతావో నీ చెయ్యి దేవుడు పట్టుకోవటం ప్రారంభిస్తాడు. దేవుని సేవకునిగా చెప్తున్నా, బిడ్డలారా, ఎప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చినా, ఏ స్థలంలో వాక్యం చెప్పడానికి నిలవబడ్డా, నాకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. ఏనాడు నేను అనుకోను. బైబిల్ ఇన్నిసార్లు నేను చదివి పూర్తి చేశా, మనస్సులో కూడా ఆలోచన రాదు. వాక్యాన్ని గూర్చి నాకెంత జ్ఞానం ఉంది, ఏనాడు మనస్సులో అనుకోను. ఫుల్ ఫీట్ ఎక్కే ప్రతిసారి నువ్వు సహాయం చేస్తేనే నేను 4 మాటలు చెప్పగలనయ్యా, నీవు సహాయం చేయకపోతే నేను నిస్సహాయుణ్ణి, ఒట్టివాడినయ్యా అని ప్రతి క్షణం ప్రభు మీద ఆధారపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను చెప్తాను, నేను నిస్సహాయుణ్ణయ్యా అని ఎప్పుడైతే నువ్వు చేతులెత్తుతావో ఇమ్మానుయేలు దేవుడు పరలోకము నుండి తన హస్తాన్ని చాపి నీ చేతిని పట్టుకోవటం ప్రారంభిస్తాడు. ఆయన నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన తండ్రి 2 కొడుకులు ప్రయాణమై వెళ్తూ ఉంటే తండ్రికి ఈత రాదు, ఓడలో ప్రయాణమే వెళ్తున్నారు. ఈ చిన్నోడు ఆడుకుంటూ నీళ్ళలో పడిపోయాడు. పెద్ద కొడుకు ఈతొచ్చు, రే తమ్ముడు నీళ్ళలో పడిపోయాడురా, మునిగిపోయాడురా, మొదటిసారి నీకు ఈతొచ్చు కదా, తొందరగా దూకేయి అంటే ఆగునానా అంటున్నాడంట. ఒరే రెండోసారి కూడా మునిగిపోయాడు, తొందరగా దూకరా, ఆగునానా అంటున్నాడంట. వెంటనే తండ్రి అన్నాడంటే, రేయ్ నీ కుయుక్తి నాకు తెలిసిరా, చిన్నోడు చచ్చిపోతే పూర్తి చేయండి. లోకంలో జరిగేది అదేగా, చిన్నోడు చచ్చిపోతే ఆస్తి అంతా నీ ఒక్కడి పేరే రాసుకుందామనిగా. ఒరే నీ దుర్బుద్ధిరా, తోడబుట్టిన తమ్ముడు చచ్చిపోతుంటే ఏతొచ్చి నువ్వు దూకవేంట్రా? ఆగునానా దూకుతా. ఎప్పుడు దూకుతావురా మాయదారివాడా, చచ్చిపోయిన తర్వాత దూకుతావా? 3వసారి కూడా మునిగిపోతున్నాడ్రా అన్నాడట. ఆగునానా దూకుతా, నీకు తొందర వచ్చినంత మాత్రాన నేను దూకన్నానా, ఆగునానా. ఒరే వాడు మునిగిపోతున్నాడు, ఇక బ్రతకడ్రా. ఇక తండ్రి అందుకున్నాడు తిట్ల దండకం. మొదటి నుంచి నువ్వు ఎట్టంటాడు, కుయుక్తిపరుడురా, నక్కవినేవరా, మౌనంగా ఉంటావురా. అందుకనే పెద్దోళ్ళు అన్నారు, ముచ్చోడు 3 లోకాలు ముంచుతాడంట. నువ్వు మొదటి నుంచి ముచ్చోడులాగే ఉన్నావురా, నువ్వు 3 లోకాలు ముంచేవాడురా, నువ్వు ముచ్చోడురా, నువ్వు కావాలనే రకరకాలుగా అంటున్నాడు. ఇక ఆ తమ్ముడు మునిగిపోతా 4వసారి ఇట్లా 2 చేతులు పైకెత్తి, ఇక మునిగిపోతున్నాను కాపాడండి అని 4వసారి చేతులు పైకెత్తాడట. అప్పుడు దూకాడట. అన్న నాకు తెలిసిరా, ఇప్పుడు దూకుతావని, చచ్చిపోయేటప్పుడు దూకుతావురా నువ్వు, వాడు సావును అసలు నువ్వు అన్నవేరా అని అన్నాడట. మొత్తానికి దూకి తమ్ముడిని నీళ్ళలో నుంచి తీసుకొచ్చి పడవలో వేసి నీళ్ళన్నీ గక్కిస్తా చచ్చేవాడిని బ్రతికించాడట. ఆ తమ్ముడిని బ్రతికించడానికి అన్నపడిన ఆరాటం చూసి తండ్రి వచ్చి, సారీరా, తొందరపడ్డారా నాన్న, నీ సారీలన్నీ ఇప్పుడు లారీలు అయిపోయినాయి. మొదటి నుంచి నువ్వు తిట్లు అండకమే కదా, మొదటి నుంచి నువ్వు తిడుతూనే ఉన్నావు కదా, నీ తిట్లు నాకేం కొత్త కాదు కదా, ఏం పర్లేదు నాయన, అయినా నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారు నాన్న, పర్లేదు తిట్టు. సరేరా బాగుందే, మరి నువ్వు 4వసారి మునిగిపోయేటప్పుడు దూకావు కానీ మొదట దూకొచ్చు కదరా అని అంటే తండ్రితో కొడుకు చెప్పాడంట, నాన్న మొదటి 3 సార్లు వాడి బలంతో ఈదటానికి ఏదో చేశాడు. అప్పుడు గనక నేను దూకితే వాడు నన్ను గట్టిగా పట్టుకునేవాడు, ఈతేయటానికి నాకు అవకాశం వచ్చేది కాదు. ఆడు మునిగేవాడు, వాడు దయ వల్ల నేను మునిగేవాడిని. ఇప్పుడు ఎందుకు మునిగాడో తెలుసా? వాడి ప్రయత్నాలన్నీ మానేశాడు. నాన్న నేను నిస్సహాయుణ్ణి, ఏమీ చేయలేనని చేతులు ఎత్తాడే, అప్పుడు నేను దూకేనన్నాడట. బిడ్డ, నీ జీవితంలో కూడా నిస్సహాయుణ్ణయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకొక ఆధారం లేదని ఎప్పుడు చేతులెత్తుతావో గగనమును చీల్చుకుని నీ యుద్ధ భూమిలో దేవుడు పాదం మోపటం ప్రారంభిస్తాడు. సమర్పించుకో. నిన్ను నా ప్రయత్నాలన్నీ వట్టివేనయ్యా, నా పోరాటాలన్నీ వట్టివేనయ్యా, నా జ్ఞానం అంతా వట్టిదే, నీ మీదే నేను ఆధారపడ్డానయ్యని ఆయన మీద ఆధారపడే కృప దేవుడు మనకిచ్చును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, 4వది విన్నాం, హ్యాండ్స్. హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యాండ్స్. లాస్ట్ వర్డ్ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
మొదటి వచనం, 1-2 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పిన 5 విషయాలు నేను ముగిస్తాను. నా వైపు చూడండి. మొట్టమొదటి, దేవునికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి? నాలుక. రెండవది ఏమి సమర్పించాలి? చెవిని. మూడవది ఏమి సమర్పించాలి? నాలుగవది ఏమి సమర్పించాలి? ఐదవది ఏమి సమర్పించాలి? టోటల్ బాడీ. టోటల్ బాడీ. టోటల్ బాడీ. నా వైపు చూడండి. నా వైపు చూడండి. అందరు నా వైపు చూడండి ఒకసారి. T stands for tongue. E stands for ear. E stands for చెప్పాలి. E stands for eye. H stands for hands. టోటల్ బాడీ. టీత్ అనండి. టీత్ స్పెల్లింగ్ చెప్పండి. TEETH. T stands for tongue. E stands for ear. E stands for ear. T stands for టోటల్ బాడీ. H stands for మొత్తం కలిపితే. అట్లాగని మీ దంతాలు దేవునికి సమర్పించారు గాక, ఆ పాసు పట్టిన దంతాలు వాటికి ఒక నమస్కారం. టీత్ అంటే బిడ్డలారా నా వైపు చూడండి. ఆఖరిగా మనం ప్రభువుకి ఏమి సమర్పించాలో తెలుసా? నీ సర్వ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించాలి. సర్వ శరీరం అంటే అరికాలు నుండి నడినెత్తి వరకు నీ ప్రాణాత్మ శరీరాలు క్రీస్తు బలిపీఠం మీద సజీవ యాగంగా నువ్వు సమర్పిస్తే, నేనంట నిన్ను మించిన దేవునికి ఇష్టమైన నైవేద్యం మరొకటి ఏదీ లేదు. నీ అర్పణ కాదు దేవుడు కోరుకుందే, నిన్నే దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. అంటే కొంత అంగీకారంగా ఉండి, శరీరంలో కొంత అంగీకారంగా ఉండి కొంత అనంగీకారంగా ఉండటం కాదు. సర్వ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించేటువంటి వారిగా ఉండాలి. రాజశేఖరయ్య గారు చెప్తున్నారు, ఒకసారి బాప్తిసాలు ఇచ్చేటప్పుడు, సహజంగా బాప్తిసాలు ఇచ్చేటప్పుడు మనిషిని ఇట్లా నీళ్ళలో ముంచుతారు కదా, అందరినీ ముంచుతూ ఉంటే మునిగిపోతున్నారంట. ఒకడు మాత్రం ఎన్నిసార్లు ముంచినా ఒక చెయ్యి పైకి ఇట్లా అంటున్నాడంట. నా వైపు చూడాలి. ఒక చెయ్యి పైకి ఇట్లా అంటున్నాడట. రే, పూర్తిగా శరీరం అంతా నీళ్ళలో మునగాలరా. సమాధి అంటే మనిషి శరీరం అంతా సమాధి చేయాలా. శరీరం అంతా మట్టితో గప్పెట్టకుండా ఒక చెయ్యి బయటకంటే బతుకున్నవాడు చచ్చిపోతాడు రా. నేను పూర్తిగా సమాధి చేయాలి, చెయ్యి లోపటికనంటే లేదయ్య గారు ఈ చెయ్యి మాత్రం బయటే ఉండాలన్నాడంట. ఎందుకురా బయట ఉండాలంటే, ఒకటి నెయ్యాలయ్యా నేను, వాడి మీద నాకు బాగా పగ ఉంది, వాడిని నెయ్యటానికి. చూడండి అంటే వీడు సర్వ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించినాడా, ఒక పార్ట్ సమర్పించినాడా? అరికాలు నుండి నడినెత్తి వరకు నీ ప్రాణాత్మ శరీరాలు నిన్ను నీవే నైవేద్యంగా సమర్పిస్తే, ఒక్క మాట చెప్తా, అన్నదాత సుఖీ భవ. మొద్దు అన్నం పెడితే ఎంత కృతజ్ఞతగా ఉంటామో కదా. దేవుని ఆకలి తీరిస్తే దేవుడు మనల్ని ఇంకెక్కడ నిలవబెడతాడు, ఎలా ఆశీర్వదిస్తాడు? ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుని ఆకలి తీర్చేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. ఈ దేవుడు నైవేద్యాలు కోరినవాడు కాదు, బలులు కోరినవాడు కాదు. ఏమి నైవేద్యంగా దేవునికి సమర్పించాలి? నీ నాలుకని. ఏమి నైవేద్యంగా సమర్పించాలి? నీ చెవిని, నీ కంటిని, నీ చేతులను, చివరికి నీ సర్వ శరీరాన్ని విరిగి నలిగిన మనస్సుతో దేవుని బలిపీఠం మీద పెడితే అంతకు మించిన ఇష్టమైన నైవేద్యం దేవునికి మరొకటి ఏది లేదు. ఒక్క మాట అందామా? ఆపాదమస్తకు నీకే అంకితం యేసయ్యా. నా శరీరంలో సాతానికి ఎక్కడ చోటు లేకుండా సర్వ శరీరాన్ని నీకు అర్పిస్తాను యేసయ్యా అని ప్రభువుకు సమర్పించుకుందాం. ఆయన ఆకలి తీర్చేవారిగా మనం బ్రతుకుదుము గాక.